ఇచ్చారు కాబట్టి పోలవరం ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి అమరావతి ప్రాజెక్టు ముందుకెళ్తుంది. దీనికి కూడా నిధులు కొరత లేదు కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అదే సమయంలో కేంద్రం ఇటీవల 3 ప్రాజెక్టులు మీ నియోజకవర్గాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. కొప్పర్తి, కడప, ఓర్వకల్, కర్నూల్, నంద్యాల, నక్కపల్లి ఈ 3 కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ కి కేంద్రం ముందుకు వచ్చారు. దీనికి డబ్బులు కూడా ఇచ్చారు. ఇవి కానీ పూర్తి చేసుకుంటే మనం ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసే పరిస్థితికి వస్తాం. ఈ 100 రోజుల్లో శ్రీ సిటీలో ఒక 15 సంస్థలు ప్రారంభించాం. ఇంకొక 6 సంస్థలకి ఇండస్ట్రీస్ కి ఫౌండేషన్లు వేశాం. అదే మాదిరిగా బీపీఎల్ ఆధ్వర్యంలో మీరు చూస్తే దగ్గర 75,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. విశాఖపట్నం ఎన్టీపీసీ ఏదైతే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. రేపు ఎల్లుండి అగ్రిమెంట్ చేస్తున్నాం. ఆ వర్క్ కూడా విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో నేను ఎమ్మెల్యేస్ అందరినీ మిమ్మల్ని కోరేది గ్రామాల్లో ఆ రోజు 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. మిగిలిన అన్ని సిమెంట్ రోడ్లు వేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మా అందరికంటే రిచెస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన దగ్గరే డబ్బులు ఉన్నాయి. పంచాయతీల్లో ప్లానింగ్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. నరేగా డబ్బులు మీరు చూస్తే డిమాండ్ డ్రివన్. ఇది ఎంత పని చేపిస్తే అంత డబ్బులు వస్తాయి. 60% లేబర్, 40% మెటీరియల్ కాంపోనెంట్. ఈ 2 మ్యాచింగ్ చేసుకుంటే ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా మ్యాచింగ్ చేసుకుంటే పెద్ద ఎత్తున పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రామంలో అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే 17,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని, 10,000 కిలోమీటర్లు డ్రైనేజ్ కట్టాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా వార్ ఫుటింగ్ లో పెడతాం. ఇంకో పక్కన ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. రైతులు కూడా మీరు చూస్తే 1,670 కోట్ల రూపాయలు మనోహర్ అయితే గట్టిగా పనిచేసి దాన్ని కంప్లీట్ చేయించారు. దానివల్ల 1,670 కోట్ల రూపాయలు బకాయిలన్నీ పూర్తి చేసేసాం. రాబోయే రోజుల్లో కూడా 2 days 48 hours లో ధాన్యం కొనుగోలు చేస్తే వాళ్లకు డబ్బులు ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే మరికి మళ్ళీ చాలా నిర్ణయాలు చేశాం. ఏదైతే ఆ రోజు మనం అనుకున్నటువంటి ఎన్డీఏలో ఇంటింటికి మీరు పోయి చెప్పారో అవి చాలా నిర్ణయాలు చేశాం. ఉదాహరణకు డ్రిప్ ఇరిగేషన్కు 90% మళ్ళా పెట్టాం. జలాశయాలన్నీ ఏదైనా రిపేర్లుంటే చేయడానికి 340 కోట్లు పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే తుంగభద్ర డ్యామ్ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎంత యాక్టివ్గా ఉంటుందంటే ఏదైతే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే ముఖ్యమంత్రి ఆ పక్కకు పోలేదు. ఆనాటి ముఖ్యమంత్రి పులిచెంతల గేటు పోతే గేటు పెట్టడానికి 2 సీజన్లు అయినాయి. అదే మరిగా గుండ్లకమ్మ గేటు పోతే ఆ గేటు సరిగా పెట్టకపోతే మళ్ళా 2వసారి పోతే 3వసారి కాంట్రాక్టర్ రాలేదు. దానికి ఎంత డబ్బులంటే 10 కోట్లు. దానికి కూడా మనిషి రాని పరిస్థితి. అలాంటి సందర్భంలో మీరు ఒకసారి చూసినప్పుడు తుంగభద్రలో గేటు పోతే నేను కొండ నిమ్మల రామానాయుడు గారిని అదే మరి కేశవ్ గారిని అక్కడికి వెళ్ళమన్నాను. వెళ్ళారు. మన దగ్గర ఎక్స్పర్ట్ కన్నయ్య ఉన్నాడు. ఆయన రమ్మంటే కంటి ఆపరేషన్ చేసుకొని రాలేనంటే నా పేరు చెప్పగానే వచ్చి అక్కడ ప్రభుత్వం అనౌన్స్ చేశారు. గేటు పోయింది, ఈ సీజన్లో నీళ్లు రావు, ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి ఇస్తామని అనౌన్స్ చేశారు. అలాంటి సందర్భంలో నీళ్లు పోయే సందర్భంలో అక్కడ కూర్చొని గేటు పెట్టి అది సక్సెస్ఫుల్ గా గేటు పెట్టి ఈరోజు తుంగభద్ర డ్యామ్ పూర్తయి 13,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కిందకు వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది మన కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి ఏది కూడా వదిలిపెట్టడం లేదు మనం. దానికి కూడా కారణం మనకు అక్కడి నుంచి అనంతపురకు వాటర్ వస్తుంది, కరూరు జిల్లాకు వాటర్ వస్తున్న ఉద్దేశంతో పంపించాం.
అది కూడా మనం చేయగలిగాం. ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం. రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కూడా మాట్లాడాను. అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మొన్నే ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు. ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు. తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రన్ చేయడానికి ప్రైవేట్కి అప్పజెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు. అదే సందర్భంలో ఇక్కడుండే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది గాజువాక. ఇక్కడే ఉన్నాడు పల్లా శ్రీనివాసరావు. ఆయన చేయాల్సింది నష్టాలు వస్తే మాత్రం కంటిన్యూగా నష్టాలు వస్తే ఎవరు ఏం చేయలేరు. ఆ విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి. మన కార్మికులు కూడా మనం మోటివేట్ చేయాలి. అటు కేంద్రం దృఢ సంకల్పంతో ఉన్నారు, మనం కూడా ఉండి మళ్లీ ఈ ప్రాజెక్టును కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇక్కడే ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారు. విశాఖపట్నం ఎమ్మెల్యేస్ అంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ మెజారిటీ ఎక్కడన్నా వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రజలు మనకిచ్చారు. అన్ని జిల్లాల కంటే కూడా అది కాపాడుకుందాం. దానికి అక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మనం పనిచేద్దాం. ఈ ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకుపోదాం. ఇంకొక పక్కన నీరు చెట్టు నరేగా డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకా కొంత ఇవన్నీ మీరు ఎక్కడికక్కడ ఏదైతే అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకుంటే లోకల్గా కానీ ఈ బిల్స్ ఇవ్వండి ఇక్కడ అని చెప్తే అవన్నీ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్కన మీరు చూస్తే రాజధాని రైతులకు కూడా కౌలు ఇచ్చాం. 400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. వాళ్ళని పెట్టని ఇబ్బందులు లేవు. అయినా కూడా అవి కూడా మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూసుంటారు, ఏదైతే పోలీసును కూడా పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటున్నాం, అకౌంటబిలిటీ తీస్తున్నాం. 5 సంవత్సరాలు పోలీసు వ్యవస్థ మొత్తం ఒక జవాబుదారీతనం లేకుండా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టడం, ఎవరినంటే వాళ్ళని వేధించడం, కొంతమంది అదే పనిగా కూర్చొని ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ప్రక్షాళన చేయాలని చేస్తున్నాయి. ఒక జవాబుదారీతనం తేవడానికి మీరు చూస్తున్నారు. ఎక్కడో ముంబైలో ఉండే యాక్ట్రెస్ అరెస్ట్ చేసిన విధానం మీరు చూశారు. అందుకే అలాంటి వ్యక్తులపైన చాలా క్లియర్గా యాక్షన్ తీసుకుంటున్నాం. అవి కూడా ఉంటాయి. ఇంకొక పక్కన మత్స్యకారులకైతే మీరు ఒకసారి చూస్తే మనం హామీలు ఇచ్చాం. మత్స్యకారులకు 217 జీవో రద్దు చేశాం. చేనేత జీఎస్టీ ఎత్తివేస్తా ఉన్నాం. ఒకవేళ అది వీలు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే బట్టలకి రీఎంబర్స్మెంట్ ఇస్తా అన్నాం. అది కూడా అమలు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు 15,000 నుంచి మినిమం శాలరీ 25,000 ఇచ్చేట్టుగా నిర్ణయం